కేంద్రము తెలంగాణ ప్రభుత్వం మీద ఒక రకంగా చిన్న చూపు చూస్తోంది. తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టారనేటువంటి మళ్ళీ పాత రోజులు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి అపాయింట్మెంట్ దొరుకుతోంది కానీ రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంట్ మాత్రం దొరకట్లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మాట్లాడుతున్నారు. ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా. కాంగ్రెస్ కు ఓటేసి గెలిపిస్తే సంవత్సరం కాలంలోనే తేలిపోయింది. రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ ప్రభావం ఏ మేరకు? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్మేదానికి సిద్ధమైనారు మీ ప్రభుత్వం. ఏం చేస్తారా ఆయన చెప్పు. తెలంగాణలో లోపాయికారి ఒప్పందంతో నడుస్తోంది బీజేపీ అన్న మాట ఎందుకు వస్తోంది? బీఆర్ఎస్తో లోపాయికారా, కాంగ్రెస్ పార్టీతో? మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్నారు. పతాలేడి వాళ్ళ రాహుల్ గాంధీ. రాజాసింగ్ గారు కామెంట్ చేశారు కదా, బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, అధిష్టానం పట్టించుకోవట్లేదు. ఏ పార్టీలు ఎప్పుడు ఉంటున్నారు, ఎక్కడ పోతున్నారు, కండువాలు ఎప్పుడు మారుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రికి బీజేపీకి పడని పరిస్థితులు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు బీద అరుపులు. రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు. ఎక్కడన్నా ప్రభుత్వం కూలిపోతే ఏంటి ఆ ప్లేస్ లో? ఇదంతా కూడా మ్యాచ్ ఫిక్సింగ్. అంటే బీజేపీ తెలంగాణలో ఇది బాగా వేయబోతుంది అని చెప్పి లోపాయికారిగా. కానీ ఉత్తరాదికి ఇస్తున్నంతగా తెలంగాణకి ఎందుకు ఇవ్వట్లేదు? నేను చెప్పాను కదా, ప్రధానమంత్రి ఉన్నటువంటి ప్రాంతానికి మీరు రైల్వే స్టేషన్ తీసుకురాలేకపోయారు.